విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తారు. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో తక్కువ తరుగు. బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు. వర్క్ స్పేస్ లో ఉన్న ఎక్కడున్నా పేరెంట్స్ నమ్మి కాల్ చేయరు. అరే నా కూతురు ఎక్కడున్నా సంతోషంగా ఉంది, సో నా కూతురు జాబ్ చేసుకుంటుంది, సో చుట్టుపక్కల కొన్ని వేల మంది ఉంటారు, నా కూతురికి ఏం కాదని చెప్పి అనుకున్న తల్లిలకి సడన్ గా నీ కూతురిక లేదు, నీ కూతురిగా చనిపోయింది, లైక్ నీ కూతురు ఇలా ఎవరో రేప్ చేశారు అని చెప్పి ఇలాంటి వార్తలు వింటూ ఉంటే అసలు ఏంటి అసలు డైజెస్ట్ చేసుకోగలుగుతారా? ఈ అమ్మాయికి కూడా చనిపోయిందని కూడా చెప్పాలా. నైట్ 4 o'clock 6 o'clock జరిగింది. ఫస్ట్ ఏమో ఒంట్లో బాగాలేదని కాల్ చేశారు వాళ్ళ పేరెంట్స్ కి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత సూసైడ్ చేసుకుందని కాల్ చేశారు. అది గవర్నమెంట్ కాలేజ్ అవ్వడం వల్ల ఏం జరిగినా గవర్నమెంట్ మీదకి వస్తుంది కాబట్టి ఆ గవర్నమెంట్ కాలేజ్ లో జరిగింది ఒక సూసైడ్ లాగా క్రియేట్ చేశారు. ఆ అమ్మాయిని సెమీ న్యూడ్ గా అట్లా నేకెడ్ గా అందరూ జనాలు వచ్చి చూసేంత వరకు కూడా అట్లాగే ఉంచేశారు. ఆ ఫొటోస్ అట్లా వస్తుంటే మేము ఇక్కడి నుంచి చూసే వాళ్ళకే మేము అసలు తట్టుకోలేని స్టేజ్ లో ఉన్నాము. వాళ్ళ పేరెంట్స్ వెళ్ళి అది లైవ్ గా చూసి అంత దారుణంగా అమ్మాయి హారబుల్ గా రేప్ అండ్ మర్డర్ జరిగినా కూడా సూసైడ్ అని అసలు వాళ్ళు ఎలా చెప్పారు, వాళ్ళకి అసలు నోరు ఎలా వచ్చిందో కూడా. అంటే ఈ ఘటనను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంటే యాజ్ అ డాక్టర్ గా, యాజ్ అ డెంటిస్ట్ గా ఏమనిపిస్తుంటే ఒక అమ్మాయిగా? అంటే ఇంక ఎక్కడా సేఫ్టీ లేదు మాకు. బయటికి వెళ్ళడానికి సేఫ్టీ లేదు, రాత్రిపూట తిరగడానికి సేఫ్టీ లేదు, పొద్దున్న బయటకు వెళ్ళడానికి లేదు, ట్రావెల్ చేయడానికి లేదు, ఏం చేసినా సేఫ్టీ లేదు. ఏం చేసినా కూడా మీ డ్రెస్ బాగాలేదు, మీరు ఇట్లా ఉన్నారు. అండ్ ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఎందుకు ఆ అమ్మాయి ఆ టైంలో అక్కడ ఉంది అంటే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయలేదు. ఆఖరికి ఆ రేప్ చేసిన వాడికి కూడా అక్కడ ఒక ఉంది స్టే ఉండడానికి ప్లేస్, కానీ అక్కడ చదువుతున్న డాక్టర్కి ఆ ఇంటర్న్ చేసే అమ్మాయికి ప్లేస్ లేదు ఉండడానికి. అందుకే ఆ అమ్మాయి అక్కడ ఉంది. నువ్వే కనుక అక్కడ ప్లేస్ ఇచ్చుంటే అమ్మాయికి ఉండడానికి, ఆ అమ్మాయి వెళ్ళి ఒంటరిగా ఆ రూమ్ లో కూర్చోదు కదా. సో ఇంకొకటి ఏంటంటే అమ్మాయి ఒక్కటి అక్కడికి వెళ్ళింది అని చెప్పి కూడా కొన్ని వార్తలు వింటూ ఉన్నాం. సో అమ్మాయి ఒక్కటి అంతమంది క్రౌడ్ వదిలిపెట్టి అమ్మాయి ఎక్కడికి వెళ్ళేందుకు పడుకుంది అని కూడా. మరి ఎక్కడ పడుకుంటుంది ఆ అమ్మాయి? ఒక అమ్మాయి వెళ్ళి కూర్చొని అందరి మధ్యలో పడుకోలేదు కదా. ఆ అమ్మాయి ఎక్కడ కూర్చున్నా కూడా స్ట్రైట్ గా కూర్చోవాలి. అమ్మాయి పడుకోకూడదు కదా ఎవరి ముందు కూడా. అబ్బాయిలు ఎక్కడైనా ఎక్కడ పడితే అక్కడ పడుకోవచ్చు, కానీ ఒక అమ్మాయి పడుకుందంటే బ్యాడ్ గానే చూస్తారు. సో అమ్మాయి ఎవరు లేని చోటే కదా వెళ్ళి కూర్చొని పడుకోగలదు. అప్పుడు కూడా అక్కడికి వచ్చి కొంతమంది నర్సెస్ మాట్లాడితే అప్పుడు కూడా అమ్మాయి 2 o'clock కి కూడా ఆ స్టాఫ్ నర్సెస్ కి ట్రీట్మెంట్ గురించి చెప్తుంది. అంతా అయిపోయింది. 3 o'clock కి కూడా తను పడుకొని ఉంది బెడ్షీట్ వేసుకొని. ఒక 45 minutes లో అమ్మాయి కెరియర్ లైఫ్ అంతా పోయింది. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా అమ్మాయి లేదు. ఎంత కష్టపడితే వస్తుందో గవర్నమెంట్ కాలేజ్లో సీట్, నీట్ ఎంత కష్టపడి క్రాక్ చేస్తే వస్తుందంటే. ప్రైవేట్ కాలేజ్లో కూడా ఫీజులు కట్టి జాయిన్ అవుతారు, కానీ ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలంటే అమ్మాయి ఎన్నో డేస్ కష్టపడి 31 years అయినా అమ్మాయి ఇంకా చదువుకుంటానే ఉంది. ఇంకా సంపాదించడం కూడా స్టార్ట్ చేయాల. ఇంకో సంవత్సరం అయితే ఆ అమ్మాయి అయిపోయిద్ది, అప్పుడు సంపాదించడం స్టార్ట్ చేసిద్ది. అమ్మాయి లైఫ్ కూడా ఏం బతుకుండదు, ఏం పెళ్లి లేదు, ఏం జరగని కూడా జరగలేదు. 31 years గా అమ్మాయి చదువుకుంటానే ఉంది, కష్టపడుతూనే ఉంది. అంతా కష్టపడి ఇంకొక ఇయర్ అయిపోద్ది, తన చదువు అయిపోద్ది, ఇంక బయటకు వచ్చిద్ది, హ్యాపీగా బతికిద్ది అన్న టైంలో ఒక జస్ట్ ఒకటి ఫీలింగ్స్ వాడు కంట్రోల్ చేసుకోలేక వాడికి 30 to hardly 40 minutes మొత్తం అమ్మాయి లైఫ్ అంతా పోయింది అక్కడ. నేను నా ఫ్రెండ్స్కి అందరికీ ఫోన్ చేసి ఇలా జరిగిందంట. వాళ్ళందరూ కూడా ఎవరు చదువుకొని కూడా చదువుకోలేకపోతుంది. నా ఫ్రెండ్ MBBS ఎగ్జామ్కి చదువుకుంటుంది. ఏం జరిగింది ఇట్లా అంటే నేను చదవని కూడా చదవలేకపో. అందరూ మేమంతా కోరిలేట్ చేసుకుంటున్నాం దానికి. అండ్ ఏంటంటే నేను నిన్న దీనికి చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయాను. నేను నిన్న దీనివల్ల నేను ఒక వీడియో చేస్తే దాని కింద కామెంట్స్ కూడా మీకు మాట్లాడే అర్హత లేదు, మీరు వీడియోలు చేయడం వల్ల ఇలా చేస్తారు, మీరు చూడడం సరిగ్గా చూస్తే ఇలా ఉండదు కదా. సరే మేము వీడియో చేస్తున్నట్లు ఆ అమ్మాయి అలా చేయలేదు కదా, మరి ఆ అమ్మాయికి జరిగింది ఏంటి? ఇక మీరు మిగతా అందరికీ జరుగుతుంది, అప్పుడు ఎవరు మాట్లాడలే ఇప్పుడు వచ్చి మాట్లాడచ్చు అంటే ఇది కంప్లీట్ గా రేపు మాకే జరగచ్చు. మేమే ఒక డ్యూటీలో ఉన్నప్పుడు మాకే జరగచ్చు. ఎన్నోసార్లు మేము అలా సెమినార్ రూమ్ లో కూర్చున్న రోజులు ఉన్నాయి. అది రేపు మాకే జరగచ్చు. అలా మేము అంత దగ్గరగా మాతో పాటు ఉన్న సిస్టర్ లాగే కదా అమ్మాయి, మాతో పాటు ఉన్న డాక్టర్ అంటే మీలో ఒకరు అన్నట్టు. అంతలాగా మేము కోరిలేట్ చేసుకుంటున్నప్పుడు అది కూడా ఎంత హారిబుల్ గా అమ్మాయి పెల్విక్ బోన్స్ ని విరక్కొట్టేసి, ఒక బోన్ ని విరక్కొట్టాలంటే ఎంత స్ట్రెంగ్త్ కావాలంటే అది కూడా బాడీలో ఉన్న స్ట్రాంగ్ బోన్స్, పెల్విక్ బోన్స్, ఆ పెల్విక్ బోన్స్ రెండింటిని విరక్కొట్టేసి 2 కాళ్ళని 90 degrees లో ఇలా పెట్టారంటే అమ్మాయి ఎంత హారిబుల్ పెయిన్. అండ్ ఐస్ లోకి గ్లాసెస్, వెజైనాలోకి గ్లాసెస్, అండ్ ఫుల్ బ్లీడింగ్. ఎంత కష్టపడింది ఆ అమ్మాయి సర్వైవ్ అవ్వడానికి. ఆ జస్ట్ ఆ సీన్స్ ని అండ్ ఆ అమ్మాయికి జరిగిన ఇంజ్యూరీస్ ని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ ని, ఆ ఫొటోస్ ని చూస్తుంటే అంటే అదే ఫీల్డ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఇమాజినేషన్ చేసుకోలేకపోతున్నారు, రైట్?
సరే ఇది పక్కన పెడితే, సో మీరు ఇప్పుడే చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో మీరు ఒక రీల్ అప్లోడ్ చేశారు అని చెప్పి, దాని కింద కామెంట్స్ కూడా చాలా నెగిటివ్ వచ్చినాయి మీకు. నువ్వు పాజిటివ్ గా వీడియో చేసినా నెగిటివ్ కామెంట్స్ అందరు అబ్బాయిలు చేశారని అసలు ఎవ్వరూ చెప్పరు. నాట్ ఆల్ మెన్ బట్ మెన్. అబ్బాయిలే కదా చేస్తుంది కానీ అందరూ కాదు. 80% చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు. అండ్ ఆ నెగిటివ్ కమెంట్స్ కూడా ఒక ఆయన నాకు అది చూసి, మీరు ఆ నెగిటివ్ కమెంట్స్ వాళ్ళు ఇలాగే పెడతారండి, మీరు దానికి అఫెండ్ అవ్వకండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, బయటకు వచ్చి మాట్లాడండి అని చెప్పే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ కాలేజ్ లో తనతో పాటు చదువుకున్న అబ్బాయిలందరూ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ మెన్నే కదా చేస్తుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అంటే మీరు ఏమంటారు? అసలు నాకైతే ఎప్పుడు అనిపించలేదండి వచ్చిందని. ఎందుకంటే నేను ఇప్పుడు జాబ్ చేయడానికి హైదరాబాద్ వచ్చి కూడా మమ్మీ నాతో పాటు ఇక్కడే ఉంటుంది, మా డాడీ సింగిల్ గా ఉంటున్నారు విజయవాడలో. ఎందుకంటే భయం, ఇక్కడ ఎవరు తెలీదు, ఎవరేం చేస్తారో ఏ టైం చేస్తారో తెలీదు. ఎంత నమ్మినా వాళ్ళు అబ్బాయిలే కదా, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే వాడు ఏ రోజు ఎట్లా మారిపోతాడో తెలీదు. ఇంత మృగంలాగా వాడు ట్రీట్ చేశాడు. అసలు ఎక్కడ అంత ఫ్రీడమ్, అంత ఇండిపెండెన్స్ వస్తే మా పేరెంట్స్ వచ్చి నాతో పాటు ఉండి వర్క్కి తీసుకెళ్లాల్సినంత అవసరం లేదు. ఒక వర్క్కి వెళ్ళడానికి కూడా వాళ్ళు తోడొచ్చి తీసుకెళ్తున్నారు అంటే ఎంత దారుణమైన స్టేట్లో మనం ఉన్నామని చూసుకోవాలి. ఈ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు కూడా జాగ్రత్త అమ్మ, ఎవరికో అమ్మాయికి ఎలా జరిగిందంట అని చెప్పి పంపించారు నన్ను. అలాంటి పరిస్థితిలో మనం ఉన్నామంట. సో నిజంగా ఆ స్వాతంత్రం వచ్చింది, రావాలి అంటే ఇలా జరుగుతూనే వస్తుంది అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు మీరు? ఇప్పుడు మాకు యాక్చువల్గా అందరూ ఇప్పుడు ఫైట్ చేస్తుంది. ఇప్పుడు ఎంత చేసినా ఆ అమ్మాయి పెయిన్ని ఎవరు వెనక్కి తీసుకురాలేరు. ఆ అమ్మాయి ఏం చేయలేం, అంత ట్రామా అయింది. అట్లీస్ట్ తను ఇంత కష్టపడి ఇలా జరిగినందుకైనా కూడా ఇప్పటికైనా ఒక యాక్ట్ తీసుకురావాలి డాక్టర్స్ కోసం. ఎందుకంటే మేము చాలా దగ్గరగా ఉంటాం పేషెంట్స్కి. ఎప్పుడు కూడా వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ చెప్పాలన్నా, గుడ్ న్యూస్ చెప్పాలన్నా మేము వాళ్ళకి డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటాం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఇంత ఈజీగా నిన్న మొన్న కూడా చెన్నైలో, కోయంబత్తూరులో కూడా ఒక డాక్టర్ మీద నేకెడ్ గా వచ్చేసి వాడు రేప్ చేస్తానని మొలెస్టేషన్ చేశాడు. అండ్ నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగింది కదా, ఈ ఇన్సిడెంట్ కి ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళిన ఒక అమ్మాయి రిటర్న్ అవుతుంటే తన హోమ్ కి తన చేశారు. ఈ ఇన్సిడెంట్ కి సపోర్ట్ చేయడానికి వెళ్ళిన అమ్మాయిని ఇంకా అసలు ఎక్కడికి పంపిస్తారు అమ్మాయిల్ని? అమ్మాయిలంటే మీరు ఎట్లా, ఇదే అబ్బాయి జిమ్కి వెళ్తే జిమ్ లో షర్ట్ తీసేసి కండలు చూపించి ఫొటోస్ పెట్టుకోవచ్చు, తను బీచ్ లో మంచిగా రీల్స్ చేయొచ్చు. కానీ అమ్మాయి ఏమీ చేయకూడదు. అమ్మాయి అంటేనే ఇంక ఇట్లాగే ఉండాలి. ఇలా ఉండకపోతే మేము చేస్తాం. అలా మీరు ఇలా ఉన్నారు కాబట్టి మేము చేస్తాం. అంటే ఇప్పుడు మాకు నచ్చినట్టు మేము ఉంటే మీరు చేసేస్తాం. అంటే అబ్బాయిలని రెచ్చగొట్టేదే అమ్మాయిలు అని అంటున్నారు. అంటే వాళ్ళు కరెక్ట్ రెడీ అయ్యి కరెక్ట్ ఉంటే ఎందుకు చేస్తారు, ఫీలింగ్స్ ఎందుకు వస్తాయి అని చెప్పి కూడా కొంతమంది అంటూ ఉన్నారు. మీకు తెలుసా, అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఎక్కువ ఫీలింగ్స్ ఉంటాయి. యాజ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అబ్బాయిలకి ఒక 20% ఫీలింగ్స్ ఉంటాయి, అమ్మాయిలకి 50% ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఎవరు ఇట్లా చేయట్లేదు కదా. ఇంకా మీరు సెమీ నేకెడ్ గా బయట తిరుగుతారు, షార్ట్స్ వేసుకొని తిరుగుతారు. అలా అమ్మాయిలు చేయకూడదు. అంటే మీకు మాత్రమే సమ్మరు, మీకు మాత్రమే గాలాడదు. వాళ్ళకి మాత్రం ఆ రోజు కూడా బుర్కా వేసుకొని తిరగాలి. ఏం చెప్తారు మరి అలా అనుకున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే మీరు ఇట్లా ఉండండి, మీరు చున్నీ వేసుకొని తిరగండి, మీరు బయటకు వెళ్ళొద్దు నైట్ పూట, మీరు అబ్బాయిలు ఇలాగే ఉంటారు, వాళ్ళు ఇలాగే చూస్తారో అని అమ్మాయిలకి చెప్తూ ఉంటారు కదా. అలా సేమ్ పేరెంట్స్ అబ్బాయిలకు కూడా చెప్పాలి. అమ్మాయిలు అన్నాక అలా బట్టలు వేసుకుంటారు, అమ్మాయిలు అన్నాక బయట తిరుగుతారు, వాళ్ళు మనుషులే, మీతో పాటు పుట్టిన ఆపోజిట్ జెండర్ అంతే. సో మీరు అందరూ కూడా వాళ్ళు మీ మదర్ని ఎట్లా చూస్తున్నారో అట్లాగే మీరు చూడండి. చిన్నప్పటి నుంచి పెంచి పెడితే అప్పుడు వాళ్ళు అలా చూడడం మానేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే అలా చూడడం మానేస్తారో సొసైటీ అంతా బాగుపడింది. ఓకే, సో నిజంగా ఈ ఘటనకు సంబంధించి చిన్న ఉన్నప్పటి నుంచి ఆ పాపను పెంచి పెద్ద చేసి ఇంకొక 1 year అయితే ఆ పాప ఈ స్టడీస్ అయిపోద్ది, సో నెక్స్ట్ జాబ్, సో తను ఒక డాక్టర్ అవుతారంటే ఒక కన్న తండ్రికి ఉంటుంది కదా, సో నా కూతురు డాక్టర్ కావాలి, సో నా కూతురు ఇంజనీర్ కావాలి, నా కూతురు పోలీస్ కావాలని చెప్పి. సో అంటే ఫుడ్ నోరు దాకా పెట్టి తిందామన్న స్పేస్లో ఆ ఫుడ్ నోరు కాకుండా కింద పడిపోతే ఎంత బాధ ఉంటుందో. సో చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడి పెంచి ఆ పాప ఒక స్టేజ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కన్న తల్లిదండ్రులకి ఆ ఆవేదన ఉంటుంది కదా, సో అది వర్ణించలేనిదని చెప్పుకోవచ్చు. సో ఆ పేరెంట్స్ని చూస్తూ ఉంటే నిజంగా ఫస్ట్ వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి బాడీ, డెడ్ బాడీ చూపిస్తే నిజంగా ఎలా అసలు డైజెస్ట్ చేసుకోగలడా? ఎందుకంటే ఒక అమ్మాయికి అమ్మ బాండింగ్ కన్నా నాన్న బాండింగ్ ఇంకెక్కువ ఉంటుంది. సో అమ్మ కన్నా విఘ్నాలు తొలగాలని వినాయకుడిని పూజిస్తాం. బంగారం కొనాలంటే పెద్ద విఘ్నం అధిక తరుగే. మీ లలిత జ్యువెలరీలో అది లేదు. మార్కెట్లోనే తక్కువ తరుగు. వినాయకుడి కటాక్షంతో అందరింట్లో బంగారం, వజ్రం, వెండి నిండాలి.
బంగారు నగలు తరుగులో 1% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 5,000 తగ్గింపు.